మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారికి పూజలు హోమాలు ఉదయం నుంచి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు హోమ కార్యక్రమం 2వ రోజు నిర్వహించడం జరిగింది. సుదర్శన హోమము, సుబ్రహ్మణ్య హోమము, తదుపరి వరసిద్ధి ఆంజనేయ స్వామి హోమం కూడా ఇక్కడ చేయడం జరిగింది. తదుపరి సాయంకాలము మైసూరు చాముండేశ్వరి దేవి అలంకారం చేయడం జరిగింది. మైసూర్ అనేది మనందరికి కూడా ఒక మోడల్ చాముండేశ్వరి దేవికి. కానీ మైసూర్ అనేది మైసూర్ పేరు కాదు, అది మహిషపురము. అంటే మహిషుని మర్దం చేసింది కాబట్టి అక్కడ చాముండేశ్వరిని అత్యధికంగా కొలుస్తారు. ఆ మహిషపురము తర్వాత మైసూర్ అయింది. అలా ఆ యొక్క మైసూర్లో ఫేమస్ ఉన్న అలంకారాన్ని ఇక్కడ మన కళాకారులు ఎలా చేశారంటే అత్యద్భుతంగా ఇక్కడ చాముండేశ్వరే ఉందే అనే విధంగా కూడా చేశారు. వారికి ఆ కళాకారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీమతి గుటూరు సంధ్యామూర్తి అనంతపూర్ వాస్తవులు దాదాపు గుంతకల్లో ఆమెకి 80 నుంచి 100 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్య బృందంకే ఈరోజు నృత్య ప్రదర్శనలో అత్యద్భుతంగా మనం సినిమా కళాకారులు ఏదో చేస్తారనుకుంటాము, అంతకు మించి ఆ చిన్నారుల యొక్క డ్యాన్స్ చూస్తే గిన అంత అత్యద్భుతంగా చేస్తున్నారు. మన లోకల్ టాలెంట్ని గుర్తింపు చేయడంలో కానీ వారిలో కళాపోషణ పెంచడంలో కానీ వారందరికీ ఉత్సాహం వచ్చే విధంగా గుంతకల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో కానీ లేదంటే కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాల్లో కూడా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు భాగం చేస్తున్నాము. ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మాకు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జై వాసవాంబ, జై జై వాసవాంబ. గుంతకల్ నడబుట్టిన అమ్మవారు కన్యకా పరమేశ్వరి అమ్మవారు 1961లో ప్రతిష్ఠించబడినారు. కుల మతాలకు అతీతంగా ఇక్కడ గుంతకల్ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ దసరా ఉత్సవాల్లో ఈరోజు 6వ రోజు. గత 5 రోజులు కూడా దసరా ఉత్సవాల్లో అంటే దసరా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది, చాలా పుణ్యం అని చెప్పి ఎక్కువ మంది అధిక సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. ఆర్యవైశ్య సంఘం తరఫున వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనానికి వాళ్ళకి తీర్థప్రసాద వినియోగం కూడా జరపబడుతుంది. ఇంకా ఈరోజు సాయంత్రము చాముండేశ్వరి అలంకారము, అలాగే గుంతకల్లు వాస్తవులు అనే గుంతకల్లు వాస్తవుల చేతనే భరతనాట్య కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. ఈ 4 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యాలు కూడా ఉంటాయి. అలాగే మెడ్రాస్ వారిసే ప్రతిరోజు కూడా పూలతో అలంకారము, ఒక్కొక్క రోజు అమ్మవారి వేషధారణ ఉంటుంది. ఈరోజు చాముండేశ్వరి దేవి ఈరోజు పొద్దు నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, అలాగే నిత్య హోమము, మధ్యాహ్నం తీర్థప్రసాద వినియోగము, బంగారు అక్షయ పాత్రలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము నైవేద్యము ఇవ్వబడుతుంది. అలాగే సాయంత్రం వచ్చిన ప్రజలందరికీ కూడా తీర్థప్రసాదాలు వినియోగిస్తున్నాము. ఇంకా 4 రోజులు కూడా దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి గుంతకల్ ప్రజలందరూ కూడా ఈ మీడియా ద్వారా మీకు స్వాగతం చెప్తే అమ్మవారి కృప పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. గుంతకల్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. ఆర్యవైశ్య సంఘం 1961లో స్థాపించబడింది. ప్రతిష్ఠ చేసినాము. 64 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా దసరా ఉత్సవాలు జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు నభూతో భవిష్యత్తు విధంగా జరుగుతున్నాయి. ప్లస్ ఇక్కడి నుంచి వివిధ పట్టణాలని మన ఊరు వాళ్ళే కాకుండా వివిధ పట్టణాల వాళ్ళు కూడా వచ్చి అలంకారం తీసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. ఈ ఇక్కడ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు.